వెరీ మచ్ హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. రైట్ శ్రావణి గారు, ఇప్పుడు ప్రస్తుతం మేకల రామ్ ప్రసాద్ కూడా మనతోటి జిఎంచెఫ్సి వైస్ చైర్మన్ అయినటువంటి మేకల రామ్ ప్రసాద్ గారు మనతో జాయిన్ అయిపోయారు. ఒకసారి రామ్ ప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ గారు కొంచెం అన్మ్యూట్ చేయండి సార్, మీ పేరు మీ ఫోన్ను. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం రామ్ ప్రసాద్ జనగామ మున్సిపాలిటీకి సంబంధించి జనగామ మున్సిపాలిటీలో దాదాపు 1,00,000 జనాభాతో జనగామ మున్సిపాలిటీ రన్ అవుతుందండి. జనగామ మున్సిపాలిటీకి కేవలం 150 మందే ఉంటారండి. ఈ 150 మంది చెత్త సేకరణ చేసేటప్పుడు వారికి సరి అయిన అటెండెన్స్ లేక, వారికి సరి అయిన ఆరోగ్య పరిస్థితులు లేక ఎక్కడ చెత్త అక్కడనే నిలబడి ఉంటుంది. మరియు తడి చెత్త పొడి చెత్త చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే బుట్టలు ఇచ్చిందండి. తడి చెత్తకు ఒక బుట్ట, పొడి చెత్తకు ఒక బుట్ట ఇచ్చింది. 2 బుట్టలు ఇవ్వడం వల్ల ఇంట్లో వారు ప్లాస్టిక్ ను ఒక విధంగా, కూరగాయలకు సంబంధించిన చెత్తను ఒక బకెట్ లో వేసి దాన్ని మన డంప్ యార్డ్లకు వెళ్ళి అక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పాత గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసింది సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కనీసం చెత్త ప్రైవేటీకరణ చేసి చెత్త ప్రతి ఇంటి నుంచి 50 రూపాయలు తీసుకొని ఆ చెత్తను కూడా రోడ్ల పైన వేసేటట్టు చేస్తున్నారు సార్. ఓకే, ఇదే విషయంపై ఒకసారి సమద్ దగ్గరికి వెళ్దాం. సమద్ గారు ఇప్పుడు ఏదైతే చెప్పండి, మనకి